హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు న్యూ సెంటర్లో ఉన్నటువంటి ఒక ఫ్రూట్ షాప్ చూద్దామండి. ఎల్బీజీ మనీ బ్యాంక్ అనేది. అంటే మనం పెట్టే మనీకి ఏంటంటే మనకి ఆబ్వియస్గా మంచి ఫ్రూట్స్ అనేవి వస్తాయన్నమాట. ఏంటంటే ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అన్ని రకాలుగా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చాలామంది తీసుకుంటారు, సలాడ్ తీసుకుంటారు. సలాడ్ని బట్టి ప్రైజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రతి ఫ్రూట్ అన్నీ కూడా ఏంటంటే మన కేజీల్లోనే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. కేజీకి ఇంత ఆర్ఎంఎన్ ఉంటుంది, లేదంటే ఇన్ని ఫ్రూట్స్కి ఇంత వెయిట్ బట్టి ఇంత ఆర్ఎంఎన్ ఇస్తారనమాట. ఇదేంటంటే గోవా అనమాట. అంటే జాంకాయ ఇది. సో జాంకాయలు ఏంటంటే ఇది ఆ రేట్ ఆల్మోస్ట్ ఏంటంటే మనకి 19 రింగిట్ ఇలా ఉంటుంది కేజీ. ఏంటంటే పెద్ద ఈ ప్యాక్స్ లాగా ఉంటాయి, 2 ప్యాక్స్ అంటే ఉంటుంది అనమాట. ఇవి పెద్దగా చూసారా మన మామిడికాయలు, బంగినపల్లి మామిడికాయలు టైప్లో సైజులో ఉన్నాయి ఇవి. ఈ మామిడికాయ అయితే డిఫరెంట్ అనిపించింది. ఇదేంటంటే ఇంపోర్టెడ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి ఉంది అనమాట. ఇక్కడికి ఎక్కువ ఫ్రూట్స్ అనేది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్రూట్స్ మ్యాక్సిమం ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఆస్ట్రేలియా నుంచి ఎక్కువగా వస్తుంది అనమాట. ఈ వైట్ ఇలా ఉంది చూసారా, దీన్ని క్లియర్ అంటారు అనమాట. ఫ్రూట్ అనేది చాలా బాగుంటుందండి. నేనైతే ఆల్మోస్ట్ ఎక్కువ టైమ్స్ తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రూట్. అలాగే క్లియర్తో పక్కన ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టమోటా టైప్లో ఉందన్నమాట. ఇది స్వీట్ తెలిసిందని చెప్పేసి ఇది ఎప్పుడైతే నేను ట్రై చేయలేదు, కానీ చూడడానికి అయితే డిఫరెంట్గా అనిపించింది. ఇదైతే చాలా స్వీట్ ఉంటుందని చెప్పి మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. ఆల్రెడీ ట్రై చేశాను. ఇవైతే మన రైన్ ఫ్రూట్ టైప్ ఉంటుంది అనమాట. ఇది చూడండి 100 గ్రామ్స్ ఆల్మోస్ట్ 6 రింగిట్ అంటే మనకు 120 రూపీస్ పడుతుంది. ఇదైతే మన ఈ కివీస్ అండి. ఇది ఆల్మోస్ట్ అన్ని రకాలుగా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఫ్రూట్స్. మనకి రీజనబుల్ ప్రైజెస్ అనిపిస్తుంది అన్నమాట, మరి ఓవర్గా అనిపించదు. అయితే మనకి షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ఫ్రూట్ షాప్ కాబట్టి ప్రైజెస్ అనేది అట్లా ఉన్నాయి. అదే ఇప్పుడు బయట ఫ్రూట్ షాప్లో ఏంటంటే ఇన్ని రకాలుగా అవైలబుల్గా ఉండవు, బట్ ఏంటంటే అక్కడ ప్రైజెస్ కొంచెం వేరే ఉంటాయి. కాకపోతే ఇన్ని రకాలుగా మనకి ఏం కావాలన్నా దొరకకుండా ఇక్కడ చూడండి ఆల్ టైప్స్ ఆఫ్ గ్రేప్స్ ఉన్నాయన్నమాట. విత్ సీడ్స్, వితౌట్ సీడ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా సరే మలేషియా వచ్చినా మీరు ఫ్రూట్స్ కావాలనుకుంటే అవైలబుల్గా అనమాట. ఎప్పుడైనా ట్రావెలింగ్ ఫెసిలిటీ ఉంటుంది, ఇక్కడికి వచ్చింది ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎవరి ఫ్రూట్కి వచ్చిన సరౌండింగ్లో ఉంటారు. అలాగే ఇక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి ఫ్రూట్ షాప్స్ ఏదైనా మంచిగా అవైలబుల్ చూసుకుంటుంటే న్యూ సెంటర్లో ఎంబీజీ అనేది అవైలబుల్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి. అలాగే ఇక్కడ ఆవకాడో కూడా అవైలబుల్ ఉంటుంది. షార్ట్ అయినటువంటి ఆవకాడో అనేది నేను మలేషియాలో అంటే ఆల్మోస్ట్ 3 months అవుతుంది. చాలా ఫ్రూట్ షాప్స్ వెళ్ళాను, కానీ ఆవకాడో అనేది నేను ఫస్ట్ టైం చూసాను ఇక్కడ. అంటే అది ఈ షాప్లో ఎన్ఎస్కే నుంచి వెళ్ళేది, ఎన్ఎస్కే గ్లాసెస్లో కూడా చూసాను. ఎన్ఎస్కే గురించి కూడా ఒకసారి ఫోన్ చేస్తాను. సలాడ్ ఐటమ్స్ అనమాట ఎక్కువ టేస్ట్ ఉంటాయి. మీకు నచ్చిన ఐటమ్ మీరు తీసుకోవచ్చు. అది వెయిటింగ్ బట్టి ఎంత రూపీస్ వస్తుంది. ఈ గ్లాస్ ఉంటుంది కదా, ఈ ప్లాస్టిక్ గ్లాస్ తీసుకుని ఎంత అని చెప్పేసి తీసుకోవచ్చు. నాకు తెలిసానండి 3.20 రింగిట్ అనమాట. సో లిమిటెడ్ పీసెస్ అనేది మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తీసుకొని మన ఐస్లో వేసుకోవచ్చు. చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఆరెంజ్ ఉన్నాయి, పల్స్ ఉన్నాయి, తర్వాత జామకాయలు అన్నీ ఉన్నాయి, తర్వాత బీట్రూట్ ఉంది. అన్ని రకాలుగా అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఎప్పుడు వచ్చినా సరే స్టోర్ ట్రై చేయండి. అలాగే మీకు బాక్స్లో పార్సల్ కూడా కావాలన్నా ఇస్తారు. అలాగే లోపలికి వెళ్దాం ఒకసారి, లోపల ఏమేమి ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి. అంటే యాపిల్ ఇప్పుడు లోపల సైడ్ ఉన్నాయన్నమాట. యాపిల్స్ డిఫరెంట్ యాపిల్స్ ఉన్నాయండి. మోస్ట్ యాపిల్స్ అన్నీ కూడా ఆస్ట్రేలియా నుంచి. మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ అనేది ఒక కొన్ని ఫ్రూట్స్ మాత్రం మన ఇండియా నుంచి అయితే మ్యాంగో పక్క. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఖర్జూరం ఉంటుంది కదా, ఖర్జూరం లాంటిది ఏంటంటే మిడిల్ ఈస్ట్. ఇవన్నీ చూస్తే కనుక ఇవన్నీ కూడా మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి. మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఆస్ట్రేలియా నుంచి. యాపిల్స్ అనేది ఏంటంటే డిఫరెంట్ ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ది ఇవన్నీ ఆస్ట్రేలియా నుంచి వచ్చాయన్నమాట. ఇది ఫ్రెష్ లెమన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఫ్రెష్ లెమన్ దొరుకుతుంది. డిఫరెంట్ సైజ్ ఆఫ్ యాపిల్స్ అనేవి దొరుకుతాయి మనకి. అన్ని రకాలుగా ఏంటంటే ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. ఇది స్మాల్ సైజ్ ఆరెంజెస్, యాపిల్స్, ఫ్రెష్ లెమన్ అయితే భలే అనిపించింది నాకైతే. తర్వాత మనకి ఏంటంటే ఇది బబాస్, పప్పాయి. తర్వాత ఆపోజిట్ సైడ్ ఏంటంటే మనకి ఇవి ఉంటాయి ఏంటంటే పైనాపిల్. తర్వాత డిఫరెంట్ ఇదేంటంటే డిఫరెంట్ పనసకాయ కాదు, డిఫరెంట్ది. అదేమో ఖర్జూరా అనమాట. ఖర్బూజాలోనే డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. ఇవన్నీ చూస్తే కనుక మనకి డ్రాగన్ ఫ్రూట్స్, ఆరెంజ్, కివీస్, నెక్స్ట్
డిఫరెంట్ అండి. స్ట్రాబెర్రీస్, ఎల్లో డోనట్స్, తర్వాత హనీ మోకాటోస్, ఇంకా అన్ని రకాలు ఉంటాయి. మ్యాక్సిమం ఏంటంటే టూ మచ్ చాలా టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం కవర్ చేశాను నేనైతే. మీరు కూడా చూడండి, మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మలేషియాలో అప్డేట్స్ కానీ మీకు అన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.